ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. అందరికీ నమస్కారం. నేను సునీత కుంచాల, చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అంటే న్యాయ సేవాధికారి సంస్థ నిజామాబాద్. మా న్యాయ సేవాధికారి సంస్థ నుంచి ప్రజలందరికీ కూడా వివిధ రకాలైన సేవలు అందించడం జరుగుతుంది. అంటే ప్రతి వ్యక్తికి జిల్లాలో ప్రతి విలేజ్లో లాస్ట్ గడప వరకు కూడా న్యాయ సేవలు అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ న్యాయ సేవాధికారి సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ప్రతి జిల్లాలో ఒక న్యాయ సేవాధికారి సంస్థ ఉంటుంది. అలాగే కోర్టు ఉన్న ప్రతి దగ్గర కూడా న్యాయ సేవాధికారి సంస్థ పనిచేస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన అధికారులు, స్టాఫ్ కూడా మీకు వర్కింగ్ డేస్ అన్నిట్లో కూడా అందుబాటులో ఉంటారు. ఈ న్యాయ సేవాధికారి సంస్థ నుంచి మేము మీకు అందించే సేవలు ఏంటి అని అంటే, ఉచితంగా న్యాయ సహాయం అందిస్తాం. అంటే ఎవరైనా ఆడవాళ్ళు కానివ్వండి, అలాగే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, అలాగే సంవత్సరానికి 3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ రోజుల్లో చూస్తున్నాము, చాలా మంది కొన్నిసార్లు తప్పు చేసో, కొన్నిసార్లు తెలియకుండానో, కొన్నిసార్లు మోసాలకు గురై అట్లాగా వివిధ రకాల కేసుల్లో ఇరుక్కోవడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి అసలు కోర్టుకు రావాలంటే కూడా చాలా మందికి భయం ఉంటుంది. అలాగే అసలు ఎట్లా వెళ్ళాలి, కోర్టుకు వెళ్ళి ఏం చేయాలి అనేది కూడా చాలా మందికి తెలియదు. అలాంటప్పుడు ఎవరైనా అలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే, మీకేమన్నా న్యాయపరమైన ఇబ్బందులు గనక ఎదురవుతున్నట్లయితే మీరందరూ కూడా న్యాయ సేవాధికారి సంస్థకు వచ్చి ఎక్కడ ఉన్న మా అధికారిని కానీ సిబ్బందిని కానీ మీరు కలిసి మీ ఇబ్బంది ఏంటో చెప్తే దానికి తగ్గట్టుగా మేము న్యాయ సహాయం అందించడానికి ఏర్పాట్లు చేస్తాం. అంటే మీకు ఒకవేళ మీ కేసు రిజిస్టర్ అవ్వాలనుకోండి, దాన్ని ఎక్కడ ఎలా రిజిస్టర్ చేయించాలి, ఎవరితో మాట్లాడాలనేది మా సిబ్బంది మీకు సహాయం చేస్తారు. అట్లాగే మీరు అడ్వకేట్ని పెట్టుకోలేని పరిస్థితిలో ఉందనుకోండి, చాలా మందికి న్యాయవాదిని పెట్టుకునే స్తోమత ఉండకపోవచ్చు. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే, అమ్మో కోర్టుకు వెళ్తే చాలా డబ్బులు అవుతాయి, అడ్వకేట్ని పెట్టుకుంటే చాలా ఫీజులు కట్టాల్సి వస్తుంది అని ఏం వెళ్తాంలే, ఏదైతే అది అవుతుంది అనేసి కొన్నిసార్లు వాళ్ళకి తెలియకుండానే ఇబ్బందుల్లో పడిపోతారు. ఎందుకంటే ఒకసారి ఏదైనా కేసు కోర్టులో గనక రిజిస్టర్ అయిందనుకోండి, 2 పార్టీలు కోర్టుకు రావాల్సి ఉంటుంది. రాని పార్టీ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి వ్యతిరేకంగా కోర్టు కేసు తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీరు అనుకోకుండా, అంటే మీకు తెలియకుండానే కోర్టు కేసులో మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా కానీ మీకు ఏ విధమైన పోలీస్ కేసులు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీరు న్యాయవాదిని పెట్టుకోవాల్సి ఉంటుంది. కోర్టులో కేసు కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితి ఉంటే ఏంటి, అప్పుడు మీకు న్యాయ సేవాధికారి సంస్థ నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మేము ఉచితంగా మీకు న్యాయవాదిని ఏర్పాటు చేస్తామంటే మీరు న్యాయవాదికి ఎట్లాంటి ఫీజు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. మీ కేసు తాలూకు వివరాలన్నీ చెప్తే ఆ న్యాయవాది మీకు ఉచితంగా మీ కేసు అయిపోయే వరకు కూడా మీ తరపున కోర్టులో పోరాడతారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలి. అయితే న్యాయవాదిని అందరికీ ఉచితంగా ఇస్తామా అంటే కాదు. మహిళలకి ఇస్తాము, అట్లాగే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తాము. అలాగే ఎవరైనా సరే సంవత్సరానికి 3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండాలి. ఇవన్నీ వెరిఫై చేసుకొని ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే న్యాయ సహాయం ఉచితంగా అందించడం జరుగుతుంది. అలాగే మీకు న్యాయ సేవాధికారి సంస్థల్లో లోక్ అదాలత్లు కూడా జరుగుతాయి. ప్రతి 3 నెలలకు ఒక్కసారి మనం లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ ఉద్దేశం ఏమిటి అంటే, చిన్న చిన్న కేసులు, అంటే రాజీ పడదగ్గ కేసులు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో అన్నదమ్ములు 2 మధ్య కొట్లాట్లు అవుతాయి. ఆ కోపంలో దెబ్బలు తిన్న వ్యక్తి వెళ్ళి పోలీస్ కేసు పెడతారు. ఒక 4 రోజుల తర్వాత కోపం చల్లారిపోతుంది, అన్నదమ్ములు 2 ఒకటే అయిపోతారు. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని రాజీ చేసి మీ 2 కలిసి ఉండండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అయ్యో కోపంలో మరి కేసు పెట్టాం, ఈ కేసు పరిస్థితి ఏంటి, ఒకవేళ కోర్టులో కేసు అంతా పూర్తయిపోయి అన్నదమ్ముల్లో ఒకరికి శిక్ష పడితే పరిస్థితి ఏంటి అనేది ఒకటి మనకి క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అప్పుడు అలాంటి వాటి కోసమే ఈ లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి చిన్న చిన్న కేసులు, అంటే రాజీ పడదగ్గ కేసులు ఏవైనా సరే, అంటే అవి క్రిమినల్ కేసులు కావచ్చు, భూతగాదాలు కావచ్చు, గృహహింస కేసులు కావచ్చు, చెక్ బౌన్స్ కేసులు కావచ్చు, అట్లాగే యాక్సిడెంట్ కేసులు, ఎట్లాంటివి రాజీ పడదగ్గ కేసులన్నిటినీ కూడా మీరు లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు. అంటే 2 పార్టీలు రాజీకి సిద్ధంగా ఉంటే మీరు 2 పార్టీలు కలిసి లోక్ అదాలత్, అంటే మా న్యాయ సేవాధికారి సంస్థకు వస్తే అక్కడ మీ కేసుని రాజీ చేసి ఒక్కసారిగా పూర్తిగా కేసు అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. మామూలుగా మనకి కోర్టులో కనుక కేసు తేలిందనుకోండి, ఎవరోళ్ళకి శిక్ష పడడమో లేకపోతే భూతగాదాలు అయితే ఎవరికో ఒకళ్ళకి ఫేవరబుల్గా ఆర్డర్ రావడమో జరుగుతుంది. రెండో వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్తారు.
హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాలి. అక్కడ కాకపోతే ఇంకా సుప్రీంకోర్టుకి కూడా సెకండ్ అప్పీల్ వెళ్ళొచ్చు. అట్లా అప్పీల్ అనేది మామూలుగా కోర్టులో కేసు ఉంటుంది. అదే మనం న్యాయ సేవాధికార సంస్థలోకి వచ్చి లోక్ అదాలత్లో కనుక కేసు రాజీ చేసుకుంటే అట్లా అప్పీల్కి వెళ్ళే అవకాశమే ఉండదు. అంటే ఒక్కసారిగా ఇంకా పూర్తిగా కేసు అయిపోతుంది అనమాట. ఇంకా ఇరు పార్టీల్లో ఎవ్వరు కూడా ఆ తీర్పుని ప్రశ్నించడానికి ఉండదు, పైకోర్టుకి వెళ్ళడానికి ఉండదు. సో అంతటితో మనకి పూర్తిగా కేసు అయిపోతుంది. కాబట్టి మీకు టైం ఆదా అవుతుంది, ఈ మానసిక ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే కోర్టులో కేసు ఉంటే అది ఎన్ని సంవత్సరాలకు తేలుతుందో తెలీదు. మీ కేసుని బట్టి, కేసు నేచర్ని బట్టి ఒక్కొక్కసారి సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆ టైం అంతా మీకు వేస్ట్. కోర్టుకి వచ్చి వెళ్ళడానికి మీకు చాలా ఖర్చులు అవుతాయి. అలాగే కేసు తేలే వరకు ఏమవుతుందా అనేది ఒక మానసిక వ్యధ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు లోక్ అదాలత్లో కనుక కేసు రాజీ చేసుకుంటే ఇవన్నీ ఒక్కసారితో అయిపోతాయి. మళ్ళీ కుటుంబ సభ్యుల మధ్య ఈ సామరస్యత, అనుబంధాలు అనేవి కూడా కలిసి ఉండడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోర్టులో కేసులు వచ్చి ఒకరికొకరికి శిక్ష పడిపోతే ఆ అనుబంధాలు ఇంకా దెబ్బతింటాయి. నీ వల్ల నాకు శిక్ష పడింది అని చెప్పేసి అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకోవడమో లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగిపోవడం ఉంటుంది. అదే కేసు రాజీ చేసుకున్నారనుకోండి, కుటుంబాలు కూడా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్ అనేది కూడా అందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. అట్లాగే యాక్సిడెంట్ కేసుల్లో మనుషులు చనిపోయిన, ఇంజురీస్ అయినా అంటే దెబ్బలు తగిలిన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మీకు రావాల్సిన అమౌంట్ వెంటనే ఇప్పించడం జరుగుతుంది. అంటే కోర్టులో యాక్సిడెంట్ కేసు కనుక తేలితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళారనుకోండి, అది ఎన్ని సంవత్సరాలకి తేలుతుందో తెలియదు, మీకు రావాల్సిన డబ్బులు ఎప్పటికొస్తాయో కూడా తెలియదు. అదే లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే అంటే ఒక 1000 రూపాయలు మీ కేసుకు తగ్గట్టుగా మీరు ఒక 10,000 తగ్గించుకున్న, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక 10,000 తగ్గించుకోను, అట్లాగా కేసు రాజీ చేసేసుకొని ఒక అమౌంట్కి మీరు ఒప్పుకున్నారనుకోండి, మీకు ఆ అమౌంట్ అంతా కూడా మొత్తం ఒకేసారిగా ఇచ్చేయడం జరుగుతుంది. సో మీకు అవసరానికి మీ డబ్బులు వెంటనే చేతికి అందే అవకాశం ఉంటుంది. కాబట్టి యాక్సిడెంట్ కేసుల్లో కూడా మీరందరూ ముందుకు వచ్చి రాజీ పడదగ్గ కేసులు అన్నిట్లో కూడా రాజీ చేసుకుంటే ఇట్లాంటివన్నీ కూడా తొందరగా సమస్యలు ఒక కొలిక్కి వచ్చేస్తాయి. కాబట్టి న్యాయ సేవాధికార సంస్థ అన్నది మనకి నిజామాబాద్లో డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్లో ఉంది, అట్లాగే ఆర్మూర్ కోర్టులో ఉంది, బోధన్ కోర్టులో కూడా ఉంది. అంటే మీరు అందరూ నిజామాబాద్కే రావాలా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ కోర్టులు ఉన్నాయో అక్కడక్కడ ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో కోర్టు ఉన్న ప్రతి చోట కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థలు అనేవి ఉంటాయి. అక్కడ అధికారులు, సిబ్బంది మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. మీకు ఎట్లాంటి సమస్య వచ్చినా దానికి ఎట్లాగా పరిష్కారం ఉంటుందో మీకు చెప్పడానికి అక్కడ సిబ్బంది, అధికారులు ఉంటారు. అలాగే మీకు ఉచితంగా న్యాయవాది కావాలి అని అంటే మీ దగ్గర మాకు సంబంధించి కొంత వివరాలు తీసుకుంటాం. అంటే ఆధార్ కార్డు లాంటిది, ఏం పని చేస్తారు అనేది. ఎందుకంటే 3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరగదు. కాబట్టి మీరు 3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నది అని చూపించగలిగితే మీకు ఉచితంగా న్యాయవాదిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ న్యాయ సేవాధికారి సంస్థ సేవలన్నీ కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఈ లోక్ అదాలత్ వల్ల ఉండే ఉపయోగాలు కూడా అందరూ తెలుసుకోవాలి. వీటన్నిటిని ఉపయోగించుకుంటే మీ కేసెస్, అది క్రిమినల్ అయినా కానివ్వండి, అంటే ఏవైనా నేరం జరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే భూ తగాదాలు లాంటివి కానివ్వండి, ఎలాంటి కేసులైనా సరే. అయితే అన్ని కేసులు రాజీ చేయడం కుదరదు. రాజీ పడదగ్గ కేసులు మాత్రమే ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేయడం జరుగుతుంది. అందుకని మీకేమన్నా కేసెస్ ఉంటే అవి అసలు రాజీ పడదగ్గ కేసులా లేకపోతే లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాలంటే న్యాయ సేవాధికారి సంస్థను సంప్రదిస్తే మీకు ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ మీ కేసు రాజీ పడదగ్గదే అయితే రెండో పార్టీని కూడా మేమే పిలుస్తాం. అంటే ఒక్కొక్కసారి రెండో పార్టీ సిద్ధంగా ఉండకపోవచ్చు, మేము కోర్టులోనే కొట్లాడతాము కేసు, ఇట్లా కూడా అనే అవకాశం ఉంటుంది. కాబట్టి అదర్ సైడ్ అంటే రెండో పార్టీని కూడా లోక్ అదాలత్కి మేమే నోటీస్ ఇచ్చి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఇద్దరికి రాజీ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఇరు పక్షాలు రెడీగా లేకపోయినా ఒక పక్షం వాళ్ళు రాజీ చేసుకోవడానికి రెడీగా ఉన్నా మా దగ్గరకు వస్తే రెండో పక్షం వాళ్ళని కూడా పిలిచి మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మీరు అందరూ తెలుసుకొని ఈ న్యాయ సేవాధికారి సంస్థ సేవలు అందరూ అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే వచ్చే నెల జూన్ 8వ తేదీన మళ్ళీ నేషనల్ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. అది కూడా మనకి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం కూడా అందరూ ఉపయోగించుకొని ఏమైనా చిన్న చిన్న కేసులుంటే అవన్నీ కూడా పూర్తిగా మీ కేసులు కొట్టేయించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం మీరు, మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి అందరూ ఈ లోక్ అదాలత్ సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.